నమస్తే. ఈరోజు నాకు పొద్దున్నే ఒక చిన్న విషయం గుర్తుకొచ్చింది. ఒకరోజు నేను అన్నాను, నిజం నడుచుకుంటూ వెళ్ళే లోపే అబద్ధం పరిగెత్తుకుంటూ వెళ్ళి గేటు దాటింది. అబద్ధం వేగంగా పరిగెడుతుంది, నిజం నిదానంగా శాశ్వతంగా నడుస్తుంది. ఇది నాకు అనుభవమైంది. ఒక కథ రూపంలో చెప్పుకుందాం. ఒక గ్రామంలో ఇద్దరు వ్యక్తులు ఉండేవాళ్ళు. ఒకరోజు రాము, శ్యాము డబ్బులు దొంగలించాడని అందరికీ అబద్ధపు వార్త ప్రసారం చేశాడు రాము. ఆ వార్త క్షణాల్లో అందరికీ చేరిపోయింది. అందరూ శ్యాముని అనుమానించటం మొదలుపెట్టారు. కానీ కొన్ని రోజుల తర్వాత అసలు నిజం బయటపడింది. డబ్బులు దొంగలించింది శ్యాము కాదు, మరొక వ్యక్తి అని తెలిసింది. కానీ అప్పటికే శ్యామ్ పేరు చెడిపోయింది. అప్పుడు గ్రామ పెద్ద చెప్పాడు, అబద్ధం పరిగెత్తుకుంటూ వెళ్ళే 100 మందిని చేరుతుంది, నిజం నడుచుకుంటూ వచ్చేసరికి నష్టం జరిగిపోయి ఉంటుంది. సోషల్ మీడియాలో, కుటుంబంలో, స్నేహితుల మధ్య మనకు వినిపించని ప్రతిదీ నిజం కావచ్చు, కాకపోవచ్చు. రియాక్షన్ అవ్వడానికి ముందు రిఫ్లెక్ట్ అవ్వండి. నమ్మడానికి ముందు పరిశీలించండి. పంచడానికి ముందు నిజం కాదో లేదో తెలుసుకోండి. నాకు ఒక చిన్న అనుభవం. నేను వర్క్ చేసేటప్పుడు అనుమానాస్పదంగా నాకు ఇది అనుభవం అయిన తర్వాత నాకు తెలిసింది నేను చెప్తున్నాను. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. మీ జీవితంలో ఎప్పుడైనా ఒక అబద్ధం మీ గురించి వేగంగా వ్యాప్తించి తర్వాత నిజం భయపడిన అనుభవం మీకేదన్నా ఉందా? నమస్తే. గడ్డం వాణి, లైఫ్ కోచ్. థ్యాంక్ యూ.